నియోజకవర్గం పులివెందుల్లో ఆయన సతీమణి భారతికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ నేతలే ఆమెను నిలదీశారు. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి ఆమెకు విజ్ఞప్తి చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనటం లేదని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదేనని, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనంగా విని వెళ్లిపోయారు.